చిన్ని వన్నెలున్న కన్నెవాగులా అన్ని పుణ్య మీద లేని వెన్నెలమ్మలా చిన్ని చిన్ని వన్నెలున్న కన్నెవాగులా అన్ని పుణ్య మీద లేని వెన్నెలమ్మలా ముత్తెమంటి మనసుతో బ్రతుకుతోంది ముద్దు బిడ్డ తల్లి తండ్రి ఉండి కూడా ఓ అనాథగా చిన్ని 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 వన్నెలున్న కన్నెవాగులా అన్ని పుణ్య మీద లేని వెన్నెలమ్మలా చిన్ని చిన్ని వన్నెలున్న కన్నెవాగులా. ఇన్ని సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య ఈ దూరం తను అర్థం చేసుకుంటుందని నేను ఎన్నోసార్లు తగ్గానురా. వైద్యుడి దగ్గర నుంచి మందు తీసుకొచ్చాను. దాన్ని ఎలాగైనా పాలలో కలిపి దాని చేత తాగించాలి. తొందర తీయమ్మా. సుజాత, ఏం తప్పు చేశానో నాకు ఇంత శిక్ష వేస్తున్నావు? నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉన్నాను. అందుకు ఫలితం ఎందుకు డాడీ ఇలా చేస్తున్నావని మన బిడ్డ అడిగితే సమాధానం చెప్పలేక తల దించుకోవడమా? 4 ఏళ్ళు అమ్మా నాన్నలు కూడా మర్చిపోయి నీ గురించి ఆలోచించాను. 24 ఏళ్ళగా ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ ఆ రోజు నువ్వు 4 క్షణాలు నా గురించి ఆలోచించుంటే ఈ రోజు మన బిడ్డకి నేను సమాధానం చెప్పాల్సి వచ్చిండేదే కాదు. నేను నీకు దూరం అయ్యేవాడిని కూడా కాదు. ఇన్నాళ్ళు నేను ఒంటరిగా ఉంటున్నాననేది భ్రమ. ఎందుకంటే ఏనాడు నీ ఆలోచన లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేదు. నువ్వెంత గొప్పదానివో తెలుసా? నీ సమక్షంలో నేనున్నంత వరకు నేనెంతటి గొప్పవాడిని నాకే తెలియజేసినంత గొప్పదానివి. నాకు నీలో గొప్పతనం కనిపిస్తే నీకు నాలో మూర్ఖత్వం కనిపించింది. అది నా బ్యాడ్ లక్. ఆత్మాభిమానం కలదానివి కదా, ఆవేశపడ్డావు. మగాని కదా, నేను తొందరపడ్డాను అని 1000 సార్లు నీకు సారీ చెప్పగల మనసు నాకుంది. ఒకే ఒక్కసారి క్షమించే గుణం నీకుందా? చెప్పు సుజాత. నువ్వు తప్పు చేశావని ఎత్తి చూపటం లేదు, నేను తప్పు చేయలేదని చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఐ ఆమ్ ఆల్వేస్ రైట్. I am always right. Always right.
అమ్మా ఆ? చిన్నబాబు గారు వచ్చారమ్మా. మీరు వెళ్ళిపోతారన్నారు కదా, ఆ మాట బాబుగారితో చెప్పండమ్మా. సరే వెళ్ళండి. ఇన్ని సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య ఈ దూరం తను అర్థం చేసుకుంటుందని నేను ఎన్నోసార్లు తగ్గాను రా. 4 క్షణాలు నా గురించి ఆలోచించుంటే ఈ రోజు మన బిడ్డకి నేను సమాధానం చెప్పాల్సి వచ్చిండేదే కాదు. నువ్వు తప్పు చేసావని ఎత్తి చూపటం లేదు, నేను తప్పు చేయలేదని చెప్పుకుంటున్నాను. అమ్మా, ఒక్కసారి నీతో మాట్లాడాలనుందమ్మా. ఫోన్లో కాదు, నీ కళ్ళ ముందు నిలబడి నీ ఒళ్ళో తలవాల్చి మనసు విప్పి మాట్లాడాలనుందమ్మా. కానీ అది నాకు కలగానే మిగిలిపోతుంది. ఎందుకమ్మా నాకు ఈ శిక్ష? మీ కడుపును పుట్టినందుకు నాకు చదువు, ఆస్తి, అంతస్తు అన్నీ ఇచ్చారు. కానీ నేను కోరుకున్న ప్రేమని పంచడం మర్చిపోయావమ్మా. నువ్వు డాడ్ కలిసి లేరన్న లోటు అలాగే ఉండిపోయిందమ్మా. ఏ కొడుకైనా తన కష్టాన్ని తల్లి కళ్ళ ముందు నిలబడి చెప్పుకుంటాడు. కానీ నేను ఇలా కాంపాక్ట్ డిస్క్ లో బంధించాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఈ దుస్థితి ఏ బిడ్డకి రాకూడదమ్మా. బిడ్డ పుట్టినరోజున ఊహ కందని బహుమతి ఆగ మేఘాల మీద పంపించడం నీకు తెలుసు. కానీ ఆ బహుమతి పంపించిన చేతి స్పర్శ తగలకపోతే ఉండే బాధ ఏంటో నీకు తెలీదు, నాకు తెలుసు. మీ ఇద్దరి నడుమ ఇంత ఎడబాటు ఎందుకు వచ్చిందో నేను అడగను. ఇంత అగాధం ఎందుకు అని ప్రశ్నించను. కానీ మీ ఇద్దరి మధ్య నేను అనేవాడిని ఒకడున్నానని గుర్తు చేసుకోండి మామ్. తాళి కట్టిన మనిషి ముందు తల వంచకూడదు అనే పట్టుదలతో 100 మెట్లు ఎక్కు కూర్చున్న నువ్వు పేగు తెంచుకు పుట్టిన నా కోసం 1 మెట్టు దిగిరాలేవమ్మా. అమ్మా, నువ్వెందుకు మాకు దూరంగా ఉంటున్నావో అర్థం కాదు. డాడ్ ఎందుకు తనలో తానే మదన పడుతున్నారో అంతు చిక్కదు. మీ డాడ్కి అహంకారం అంటావు నువ్వు, మీ అమ్మకి ఆత్మాభిమానం అంటారు డాడ్. ఈ 2 పదాలకి అర్థం తెలియక మీ 2 మనసుని అంచనా వేయలేక క్షణ క్షణం నరకం చూస్తున్నానమ్మా. మా, నీ ఆత్మాభిమానానికి ఎంత శక్తి ఉందో నాకు తెలీదు. డాడీ అహంకారం మాత్రం అలసిపోయిందమ్మా. అందుకే ఇంకా ఇంకా నిన్నే తలుచుకుంటూ బ్రతుకుతున్నారు. నీ జ్ఞాపకాల లోతుల్లోకి వెళ్ళి నిన్నే వెతుకుతున్నారు. కనిపించేంత దూరంలో ఉన్న నీకు వినిపించదని తెలుసు కూడా. వేల సార్లు నీకు క్షమాపణ చెప్పుకుంటూనే ఉన్నారు.
ఒక్క క్షణం నీ ఆవేశం మీ ఇద్దరిని దూరం చేసింది. నన్ను అందరూ ఉన్నా ఒంటరి వాణ్ణి చేసింది. ఆ ఒక్క క్షణం ఆలోచించి చూడమ్మా. మనసుకు కప్పుకున్న తెర తొలగిపోతుంది. నీకు మమ్మల్ని చేరుకునే దారి దొరుకుతుంది. ఇప్పటికైనా నాకు మీరు కలిసారో నా ఆనందం దక్కుతుంది. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్. ఇప్పటికైనా నాకు మీరు కలిసారో నా ఆనందం దక్కుతుంది. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ మా, ప్లీజ్ ప్లీజ్. అదేంటి చిన్నబాబు గారు అలా పడుకున్నారు? బాబుగారు, చిన్నబాబు గారు, బాబుగారు. అయ్యో దేవుడా, ఏమైంది బాబుగారికి? చిన్నబాబు గారు, ఈ విషయం వెంటనే అయ్యగారికి చెప్పాలి. అయ్యగారు, 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 సిద్ధు బాబు గారు లేవట్లేదు. అయ్యగారు, లేవండి అయ్యగారు. అయ్యో అయ్యగారు, లేవండి అయ్యగారు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఎలా? అమ్మగారు, తలుపు తీయండి అమ్మా. అమ్మా, అమ్మగారు వస్తున్నా. అమ్మగారు, తలుపు తీయండి అమ్మగారు. సంగీతమ్మ గారు. ఏమైంది? చిన్నబాబు గారు పడిపోయి ఉన్నారమ్మా. ఎంత పిలిచినా పలకట్లేదు. నాకేదో కంగారుగా ఉందమ్మా. రండమ్మా, రండి, పద చూద్దాం. రండమ్మా, ఒకసారి చూడండి. ఏమండి, ఏమండి, సిద్ధు గారు? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. ఎవరికమ్మా? డాక్టర్ గారికి ఫోన్ చేస్తున్నాను. అయ్యో, ఏమైందమ్మా? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు ఎలాగమ్మా? కంగారేం లేదు, నువ్వు వెళ్ళి కూల్ వాటర్ ఇంకా క్లాత్ తీసుకురా. అలాగేనమ్మా. లక్ష్మమ్మ, ఫానీ. అలాగేనమ్మా.
వర్షు, లక్ష్మమ్మ నువ్వు వెళ్ళి పడుకో. అమ్మా బాబుగారు. నేనున్నాగా, నేను చూసుకుంటాను. ఏదైనా అవసరం ఉంటే నేను పిలుస్తాను. అలాగేనమ్మా. ఎంత మంచి పిల్లో. అమ్మా సింధూరా, పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదమ్మా. నువ్వేంటమ్మా ఉలకవు పలకవు? మాట్లాడితే కడుపులో పేగులు బయటకు వస్తాయేమోనని భయంగా ఉంది మావయ్య. సింధూరా, మన పరిస్థితి ఇలా ఉందనుకుంటే నీ ముద్దుల కొడుకు పరిస్థితి ఎలా ఉందో. చిన్న, అరే చిన్న, లేవరా చిన్న, చిన్న. తాతయ్య, అబ్బా వాళ్ళు హోనం అయిపోయింది. నాది కూడా అదే పరిస్థితి. అమ్మా,
నోట్లోంచి ఒక్క మాట కూడా రావట్లేదు. పెద్దమ్మా, మజ్జిగ మనతో ఇలా నరకం స్పెల్లింగ్ రాస్తుందని కల్లో కూడా అనుకోలేదు పెద్దమ్మా. ప్రాబ్లం మజ్జిగలో ఉందంటావా? లేకపోతే మనలో ఉందా? ఆ ముసలుడు మజ్జిగ ఇచ్చాడు, మన గేట్లు తెరుచుకున్నాయి. ఇంకాస్త ఆగుంటే పాడెక్కే వాళ్ళమే.